హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మీకు న్యూ మేడారం అయితే చూపించబోతున్నాను. దగ్గర నుంచి అయితే గద్దెల్ని దర్శనం చేపిస్తాను. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్, మొత్తం రాళ్ళతో అయితే కట్టారు. మేము వెళ్ళినప్పుడు అయితే ఇంకా పనులు అయితే నడుస్తూనే ఉన్నాయి. కొత్తగా చూసేవారు లైక్ చేసి కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే సమ్మక్క తల్లి గద్దె అవుతున్నది. అక్కడ గద్దె చుట్టూ మొత్తం రాళ్ళతోటి ఇట్లా కట్టారు. వాటి మీద మళ్ళీ శిల్పాలు ఉన్నాయి. దగ్గరికి అయితే వెళ్తున్నాం. సమ్మక్క తల్లి దర్శనం అయితే అయిపోయింది. మేము ఒక 15 days ముందే వెళ్ళాం జాతరకి, కానీ అయినా ఇంత క్రౌడ్ ఉన్నది. అట్లా స్ట్రైట్గా వెళ్తే సారలమ్మ గద్దె అవుతున్నది. ఇక్కడ కూడా సేమ్ చుట్టూ మొత్తం రాళ్ళతో అయితే కట్టారు. ఆ ఒక్కొక్క రాయి మీద ఒక్కొక్క శిల్పం ఉన్నది, దానికి ఒక్కొక్క అర్థాలు ఉన్నాయంట. మొత్తం ఇక్కడ 7,000 శిల్పాలు అయితే రాళ్ళ మీద ఇట్లా చెక్కారంట. అక్కడ ఎదురుగా పగడిద్దరాజు గోవిందరాజు గద్దెలు అవుతున్నాయి. ఈ మనం మోడర్న్ మేడారం అయితే చాలా బాగుంది. న్యూ మేడారం కూడా అనొచ్చు. ఇప్పుడైతే మేము గోవిందరాజు గద్దెకి అయితే వచ్చాం. ఇక్కడ కూడా శిల్పాల మీద చాలా ఉన్నాయి, రాళ్ళ మీద. ఇకనైతే మొత్తం 7,000 శిల్పాలు అయితే చెక్కారంట. ఇప్పుడైతే మేము పగడిద్దరాజు గద్దెకి అయితే వెళ్తున్నాం. అంతకుముందు ఈ 2 గద్దెలు సైడ్కి ఉండేది, ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా చేశారు. దర్శనం ఈజీగా అవుతానికి, మళ్ళీ క్రౌడ్ కూడా అంత ఉండదు. ఇట్లా అయితే వాళ్ళ పిల్లర్స్ మీద అయితే ఇట్లా వాళ్ళ చరిత్ర ఇట్లా సింబల్స్ అయితే ఉన్నాయి. ఇదైతే మనకు వచ్చేసి ఎగ్జిట్ పాయింట్. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు మీకు మొత్తం పైనుంచి చూపిస్తాను. సమ్మక్క గద్దె కొంచెం ముందుకు వెళ్ళంగానే సారలమ్మ గద్దె. ఇక్కడ ఉండిల ప్లేస్లో స్కానర్లు కూడా పెట్టారు. ఈ మస్తు కనబడుతున్న ఈ కొత్తగా కట్టడం వల్ల స్కానర్లు కూడా పెట్టారు ఇక్కడ. కొంచెం ముందుకు వెళ్ళగానే గోవిందరాజు గద్దె. అట్నే ముంగడికి వెళ్ళగానే పగడిద్దరాజు గద్దె. ఇప్పుడైతే ఈ 4 గద్దెలు స్ట్రైట్గా పెట్టారు. లాస్ట్ టైం అట్లా లేదు. ఇక్కడనైతే సమ్మక్క గద్దె. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే నడుస్తూనే ఉన్నది. ఈ పిల్లర్స్ అయితే చాలా బాగున్నాయి. మొత్తం 8 ద్వారాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఆ పెద్ద ద్వారాల మీద కూడా వాళ్ళ చరిత్ర గల సింబల్స్ అయితే ఉన్నాయి. నేనైతే మా ఫ్యామిలీతో వెళ్ళాం. వెళ్ళిలోనైతే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఇక్కడ లడ్డూలు అయితే అమ్ముతున్నారు. ఇక్కడ సైడ్ గోడల మీద కూడా చిన్న చిన్న శిల్పాలు అయితే చెక్కారు. చాలా శిల్పాలు ఉన్నాయి ఇక్కడనైతే. ఖచ్చితంగా చూడాల్సిందే ఇది. చూసిన వాళ్ళైతే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అసలు ఎన్ని గణం ఉన్నాయంటే చాలా శిల్పాలు ఉన్నాయి అక్కడ. ఇదైతే ఎగ్జిట్ పాయింట్. ఇక్కడి నుంచి అయితే బయలుదేరాలి మనం. ఇక్కడ ఇంకా కడతానే ఉన్నారు అవి. మేమైతే జాతరకి 15 days ముందే వెళ్ళాం, సంక్రాంతి అప్పుడు. ఇంకా పనులు అయితే నడుస్తూనే ఉన్నాయి. ఈ వీడియోలో ఓన్లీ గద్దెలు అవి మాత్రమే చూపించాను. నెక్స్ట్ వీడియోలో ఇట్లా చుట్టుపక్కల ఏమేమైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవి అయితే చూపిస్తాను. కామెంట్ అయితే చేయండి పార్ట్ 2 అని. చాలా బాగుంది ఈ న్యూ మేడారం అయితే. ఖచ్చితంగా చూడాల్సిందే ప్రతి ఒక్కరు. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.
ఈడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అవి చూపెడతానికి పార్ట్ 2 అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.